లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఆఫీసర్ శ్రావణి ఉన్నారు. మేడం, అసలు మార్చ్ కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే ఈ రేంజ్‌లో ఎండలు కొడుతున్నాయి. నెక్స్ట్ ఏప్రిల్, మేలో ఎలా ఉండబోతుంది? మనకి దాదాపుగా ప్రస్తుతానికి ఎటువంటి ద్రోణుల ప్రభావం లేకపోవడం వల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున వచ్చే 2 రోజులు కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని 40 డిగ్రీల ఆ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మనకి ఇదే విధంగా వచ్చే 5 రోజులు ఉండే అవకాశం ఉన్నందున ఏప్రిల్ మొదటి వారంలోని కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్, మే నెలల్లో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది 1, 2 సార్లు. అంటే ఎక్కడెక్కడ ఎక్కువ ఏ జిల్లాల ప్రభావం మీద ఉంటుంది? మనకి ఈ వడగాల్పులు గానీ, అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మన సాధారణం కంటే ప్రస్తుతం కూడా 1 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పుడు మార్చి సెకండ్ వీక్‌లో ఒక 4, 5 రోజులు కొంచెం చల్లటి వాతావరణం మనం చూసాం. బట్ ఇప్పుడు మళ్ళీ అటువంటిదేమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా ఫ్యూచర్‌లో? మనకి ఏప్రిల్ మొదటి వారంలో అంటే దాటిన తర్వాత మనకి కొద్దిగా ఉత్తర, దక్షిణ ద్రోణులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి పగటిపూట కొంచెం వేడిమి వాతావరణం ఉన్నా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే సాయంత్రం మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఏర్పడడం వల్ల మనకి సాయంత్రం కొంచెం చల్లదనం ఏర్పడి సాధారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నమాట. ఓకే మేడం. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ అని చెప్తున్నారు. ఎందుకిట్లా? దీనికి మనం కొద్దిగా ఎల్‌నినో ప్రభావం ఉందని చెప్పవచ్చు. ఎల్‌నినో దాంతో పాటుగా మనకి సాయిల్ మాయిశ్చర్ కండిషన్స్ కూడా అంటే సాధారణంగా ఉండాల్సిన సాయిల్ మాయిశ్చర్ కంటే తక్కువగా ఉండడం వల్ల, అంతేకాకుండా చాలా లాంగ్ స్పెల్‌లోని డ్రై వెదర్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. పూర్తిగా ఎల్‌నినో యొక్క ప్రభావం దీని మీద ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఉష్ణోగ్రతల పెరుగుదలలోని. ముఖ్యంగా ఫిబ్రవరి నెల నుంచి మనం ఈసారి చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవ్వడం మొదలవుతున్నాయి. ఏప్రిల్, మేలో మనం లాస్ట్ ఎండాకాలం పీక్ స్టేజ్ వరకు మనం ఎంత డిగ్రీలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మనకి 40 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 1, 2 సార్లు సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మేబీ ఎంత అని అంటే 40-43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. నగరానికి సంబంధించి ఎలా ఉంది మేడం? ప్రస్తుతానికి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, బేగంపేట, పటాన్ చెరు, రాజేంద్ర నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 38-39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో కూడా ఇదే విధంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది పగటిపూట. అదేవిధంగా మనకి రాత్రిపూట కూడా దాదాపుగా మనకి 23-25 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయన్నమాట. ప్రజలకు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏం చెప్పాలనుకుంటే? ఎండలకు చాలా మంది పనిచేస్తారు. వ్యవసాయ పనులు గానీ, అటు ఆఫీసులకెళ్ళే వాళ్ళు గానీ, వాళ్ళ గురించి మీరు? ముఖ్యంగా మనకి దాదాపుగా పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ నగర పరిసర ప్రాంతాల్లో గానీ, లేదంటే మనకి పల్లెటూరులో గానీ, రూరల్ విలేజెస్‌లో గానీ, ఈ సమయాల్లోని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు మనకి ఈ వేడిమి అధికంగా ఉంటుందన్నమాట. ఈ సమయంలోని దాదాపుగా అగ్రికల్చర్ లేబర్ అయితే పనిని కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. 4 గంటల తర్వాత కానీ, 3 గంటల తర్వాత మనం వర్క్‌ని షెడ్యూల్ చేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా ఈ ఎండ వేడిమి బారి నుంచి తప్పించుకోవడం అవుతుంది. అలాగే పంటలకు కూడా మనకి ఎర్లీ మార్నింగ్ ఇరిగేషన్ అండ్ ఈవినింగ్ ఇరిగేషన్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల పంటలో కూడా కొద్దిగా వాడిపోవడం గానీ, లేదంటే కొద్దిగా దాని స్ట్రెస్ అనేది గురవ్వకుండా ఉండడం అయితే జరుగుతుందనమాట. దీంతో పాటుగా మనకి నగరంలో గానీ, ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా ఈ సమయంలోనే అత్యధికంగా నీటిని తీసుకోవడం అనేది ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ వేడిమితో పాటుగా మనకి డీహైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. వాతావరణంలో కొద్దిగా మార్పు ఏర్పడి ఉష్ణోగ్రత సడెన్‌గా పెరగడం వల్ల బాడీ నుంచి దానికి ఈ డిస్కంఫర్ట్‌నెస్ క్రియేట్ అయ్యి అది డీహైడ్రేషన్ గురి అవుతుందనమాట. సో, ఈ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడానికి ప్రతి ఒక గంట మనకి అరగంటకి గానీ సాధారణంగా తీసుకునే నీటి కంటే కొంచెం అధికంగా నీటిని తీసుకోవాలి. అలాగే నీటితో పాటుగా సాల్ట్స్ ఉండే ఓఆర్ఎస్ సొల్యూషన్స్‌ని కూడా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన. వృద్ధులు గానీ, చిన్నపిల్లలు గానీ 11-4 గంటల మధ్యలోని బయట ప్రయాణాలనేవి చేయకపోవడం అనేది చాలా శ్రేయస్కరం. ఒకవేళ అత్యవసర సమయంలో చేయాల్సొస్తే మాత్రం తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిందిగా మనవి చేయడం జరిగింది.